అంటే అది అక్కడికక్కడికే పొందుకొని అందుకొని పోవాలంతే. యాకోబు చేసిన పని అదే. ఇజిగిపెట్టి పడేసేదంతే. శోధించాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. తెల్లారి గట్ల అదే పైన ఆయనకి. రాత్రి మొదలుకొని ఉదయం దాకా ఒకే పాట, ఒకే ఆట, ఒకే పాట, ఒకే ఆట, ఒకే మాట. ఏంటి? నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని శోధన. శోధించాడు ప్రభుని. నేను వదలనే పోవాలా? ఎండబడిపోతుందా నాయన? జనాలు చూస్తారేమో, నీకు కనిపించింది ఎక్కువ నేను, నీకు దొరికింది ఎక్కువ నేను. నదులో లేదు 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 లేదు, నువ్వు సంపేస్తుంది. కాబట్టి కొడతాడు దేవుడు, తొడగుట్టి మీద కొడతాడు, కమిలిపోతుంది. తొడేమవుతుంది? కమిలిపోతుంది. అయినా కానీ వదలడం. నువ్వు ఆశీర్వదించి, నువ్వు ఆశీర్వదించి, నువ్వు ఆశీర్వదించి, నువ్వు అంతే. దాన్ని శోధన అంటారు, శోధించడం. మలకి గ్రంథంలో రాసి పెట్టుంటాడు, నాకు ఇచ్చింది నాకు ఇచ్చి ఆ తర్వాత నువ్వు శోధించు, నీకేం కాదు నీకు పొద్దున అన్నాడు అంటాడు. సవాల్ మాట కదా, సవాల్ చేయగలిగిన మాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, వాక్య లేఖనాల్లోకి వెళ్దాం. మరొక్కసారి ఆ మాట చదువుతారా? మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె, లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె. హెబ్రీయులకు రాసిన